కోట శ్రీనివాసరావు అంతిమ యాత్ర జరుగుతోంది. కాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కోట శ్రీనివాసరావు ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు. కోటన్న అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు తంబి అని వారిని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు కోట. ఇక ఆడియన్స్కు వినసొంపు నైజాం యాస అయినా మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్టుగా మార్చుకోవడం ఆయన తరీకా. కడుపుబ్బా నవ్వించడంలో, క్రూరత్వం పండించడంలో, భయపెట్టించడంలో ఆయనతో ప్రత్యేకమైన మార్కు. నటనకు పెట్టని కోట ఆయన. అలాంటి కోట ఇక లేరు అన్న మాట తీరని శోకమే. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినటువంటి డాక్టర్ కోట సీతారామాంజనేయుల సంతానమే కోట శ్రీనివాసరావు. కోట 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయినా నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికి ఒక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించడంలో కోటకు మించిన వారు లేరు. ప్రతిఘటన చిత్రం తెలుగు తెరకు తరాల పాటు గుర్తుండిపోయే నటుడిని పరిచయం చేసింది. ప్రతిఘటనలో యాదగిరి క్యారెక్టర్ కోట కెరీర్ను మలుపు తిప్పింది. మొదటి నంది అవార్డునిప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకు లక్షల మందిని, తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు ఆహానా పెళ్ళంట. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మారులెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలోనే మెప్పించిన ఆయన మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసి విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవ్వరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు, గణేష్ చిత్రంలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. 90వ దశకంలో కోట సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో సాగిందే. మెయిన్ విలన్, కామెడీ విలన్ గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కాంబినేషన్ ఎవర్ గ్రీన్ హిట్. అన్నా అన్నాయ్ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు, ఈ సన్నివేశాలన్నీ రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమో కానీ కోటలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవి వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మి, ఎంఎస్ నారాయణ కాంబినేషన్లోనూ కోట నుంచి హెల్దీ హ్యూమర్ పండించారు. నవరసాల కోట ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. దాదాపు 750కి పైగా ఆయన సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. పాత్ర ఏదైనా కూడా ఆదర్శంలో ఒదిగిపోతారు కోట శ్రీనివాసరావు. ఎలాంటి పాత్ర అయినా సరే ఆ సన్నివేశాన్ని పండిస్తూ, అలాగే కామెడీ పాత్రలో కడుపుబ్బా నవ్విస్తూ, ఒక రకంగా చెప్పాలంటే దేశం మెచ్చుకోదగ్గటువంటి నటుడైన. దాదాపు 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. క్యారెక్టర్ ఆర్టిస్టులు, సినీ ప్రముఖులు, దిగ్గజ నటులు, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయనకు నివాళులర్పించారు. ఏ వేషం వేసినా కూడా దానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందంగా కూడా పొద్దున చెప్పారు ఎన్టీవీతో మాట్లాడుతూ.
అరే ఒరే అనుకుంటూ ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం మేము